ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ ముందు 3 ప్రత్యేకమైన విశ్వాసాలు ఉంచి, ఈ 3 రకాలైన విశ్వాసాల్లో కనీసం ఒక రకమైన విశ్వాసమైనా మీరు కలిగి ఉండాలని ఆశపడుతున్నానండి. ఇది ఎస్తేరు కథ మీ అందరికి తెలిసిందే కదండి. చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. ఒక సామాన్యమైన ఇంట్లో పెరిగిన వ్యక్తిగా ఉన్నా కూడా ఎస్తేరు రాణిగా అయిపోద్ది. రాణిగా మారిపోయాక రాణి పొజిషన్లో ఎస్తేరు ఉంటే హామాను అధికారిగా మారుతాడు, గవర్నర్గా. ఈలోపు హామాన్ అనే వ్యక్తి కూడా గవర్నర్ అయ్యాక హామాన్ దగ్గర మొర్దెకాయి చేసిన బిహేవియర్ హామాన్కి నచ్చక మొర్దెకాయి అనేటోడు గేట్ కీపర్గా ఉన్నప్పుడు మొర్దెకాయి తనకు చూపించాల్సిన రెస్పెక్ట్ ఇవ్వట్లేదని మొర్దెకాయి మీద హామాన్ కోపం వచ్చి మొర్దెకాయి ఒక యూదుడు అని గ్రహించి యూదులందరినీ చంపించేయాలని రాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, రాజ్యంలో పలానాటోళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా అసలు మర్యాద లేకుండా జీవిస్తున్నారు, వాళ్ళందరినీ చంపేద్దాము అనేసరికి రాజు సరే నీ ఇష్టం, రాజాజ్ఞని తిరస్కరించేటోళ్ళు ఎవడైనా సావాల్సింది అనేసరికి రాజాజ్ఞ తీసుకొని డిసెంబర్ 13వ తారీఖు రాజ్యంలో ఉండే యూదులందరూ చంపబడతారు అని రూల్ని బయటకు చెప్పారు. ఈలోపు ఇలాగ చెప్పుకుంటూ బయటకు వెళ్తుంటే యూదులకి అందరికీ ఒకే పరిస్థితుల్లో ముగ్గురు వ్యక్తులు 3 రకాలైన విశ్వాసాలు చూపించగలిగారండి. నంబర్ 1, ఎస్తేరు యూదురాలు. ఎస్తేరు యూదురాలు అయినా కూడా తను రాణిగా ఉండటం వల్ల ఒక హయ్యర్ పొజిషన్ లేకపోతే మంచి స్థాయిలో ఉండటం వల్ల తను హైడింగ్లోకి వెళ్తే తప్పించుకోగలండి. సరే, డిసెంబర్ 13వ తారీఖు చంపేస్తారని తెలిసినా కూడా తను యూదురాలని రాజ్యంలో తెలియదు కాబట్టి దాంకోగలిగితే తను ఒక 2-3 సంవత్సరాలు దాంకోగలిగితే జీవితం సెట్ చేసుకోవచ్చు. కానీ ఎస్తేరు చూపించిన విశ్వాసం తెగింపుతో కూడిన విశ్వాసం, డేరింగ్ ఫెయిత్, కరేజియస్ ఫెయిత్. ఎందుకంటే నేను దాంకుంటే నా జీవితం కాపాడపడచ్చు, కానీ నేను నా ప్రజలను రక్షించుకుంటా దేవుని చిత్తమైతే, లేదంటే మొదట నేనే చచ్చిపోతాను. ఐ విల్ డై ఫస్ట్ ఆర్ ఐ విల్ డై ట్రైంగ్ టు సేవ్ మై పీపుల్. తెగింపుతో కూడిన విశ్వాసం అండి. పరిస్థితులు ఎలాగున్నా నా జీవితం నాశనం అయిపోతున్నా, నా జీవితంలో నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతున్నా, ఉద్యోగం ఇంకా రాదు అనుకున్నా, ఉన్న ఉద్యోగం పోతుంది అనుకున్నా, ఇంకా నాకు పెళ్ళే జరగదు, ఉన్న వ్యక్తి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనే ఎంత దుస్థితిలో ఉన్నా కూడా తెగింపుతో కొన్ని విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఓకే, ఐ విల్ స్టిల్ పుట్ మై ఫెయిత్ ఇన్ ద లార్డ్. కాదు దేవుని చిత్తం అయితే జరుగుతుంది, లేదంటే జరగదు. ఏదేమైనా కూడా దేవుడు నన్ను నడిపిస్తాడు. ఇది తెగింపుతో కూడిన విశ్వాసం. రెండోది, మొర్దెకాయి ఉన్నాడండి. ఈ ప్రాబ్లం అంతా యూదుల సావుకి కారణం మొర్దెకాయి కానీ చక్కగా రెస్పెక్ట్ఫుల్గా హామానుకు నచ్చినట్టుగా చేసుంటే మొర్దెకాయి చక్కగా యూదుల మీద మరణం తెచ్చేటోడు కాదు. సరే, హీ హ్యాడ్ అన్కాంప్రమైజింగ్ ఫెయిత్. నా దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, ఆ విశ్వాసంలో నేను తగ్గను, రాజీ పడను అని మొట్టమొదటిసారి చేయటం వల్ల మరణశిక్ష తన మీద మాత్రమే కాక తన జనాలందరి మీద తెచ్చుకున్నాడు, ఫైన్. కానీ రెండో ఛాన్స్ వచ్చిందండి. సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ హామాను బ్యాంక్వెట్ నుండి బయటకు వస్తున్నాడట. బయటకు వచ్చినప్పుడు మొర్దెకాయి మళ్ళీ గేట్ దగ్గరే కూర్చున్నాడు. మొర్దెకాయి హామానికి రెస్పెక్ట్ చేసి కాళ్ళ మీద పడట్లేదని హామాను కోపం. రెండోసారి మొర్దెకాయి మీద మరణశిక్ష ఉంది, మేము అందరం చచ్చిపోతాం అని తెలిసినా కూడా హామాను బయటకు వచ్చినప్పుడు మొర్దెకాయి కాళ్ళ మీద పడటానికి ఇష్టపడలేదండి. జాగ్రత్తగా వినండి. పరిస్థితి అంతా తిరిగి రాయటానికి మొర్దెకాయి విశ్వాసంలో రాజీ పడుంటే జరుగుండేది. హామాను మనసు మారి, అరే యూదులను అందరిని చంపక్కర్లేదు, మొర్దెకాయి మారిపోయాడు కదా అని హామాను మనసు మార్చగలిగేటోడు మొర్దెకాయి. అయ్యా, నన్ను క్షమించి, తప్పైపోయింది, ఇదిగో నేను నీ ముందు కాలు ఉంచుతున్నాను, మమ్మల్ని చంపొద్దయ్యా అని అడుగుంటే, ఈవెన్ దో one compromising choice of Mordecai could turn the whole situation upside down, he decided not to compromise in his faith. ఆయన ఆ విశ్వాసంలో రాజీ పడి ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఈ మరణ శిక్ష లేకపోతే మరణ
కరమైన పరిస్థితి అంతా తిరగరాయగలిగేటోడు మొర్దెకై. అయినా కూడా నా దేవుని మీద ఉండే విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, పరిస్థితి మారే అవకాశం ఉన్నా కూడా నేను రాజీ పడను అన్నాడండి. ఈరోజు తెగింపుతో జీవించడం కష్టమేమో, కనీసం రాజీ పడకుండా జీవించండి. ఈరోజు ఆడు ఆ ₹1,00,000 ఇచ్చాడు కాబట్టి ఆడికి ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఆడు అన్ని డబ్బులు కింద నుండి లంచంగా తీసుకున్నాడు కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితిలో వీడు ఉండగలిగాడు. ఆ రోజుగా నాడు ఆ పరీక్షలో ఈ విధంగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయకపోయింటే ఈరోజు వీడి పరిస్థితిలో ఉండేటోడు కాదు. ఆ రోజు కానీ పలానా రాజకీయ నాయకుడితో డీల్ పెట్టుకోకపోయింటే ఈరోజు వీడి జీవితం బతికేది కాదు. ఈ మాటలు ఎన్ని వినలేదండి మనం. రాజీ పడిపోయే విశ్వాసం మంది కదా. లోకస్తులందరూ చేస్తున్నారు, తప్పే ఉంది. లోకస్తులందరూ ₹1 జోబులు వేసుకుంటున్నారు, నేను వేసుకుంటే తప్పేంటి? లోకస్తులందరూ చేసే వ్యభిచారమే కదా, నేను చేస్తే తప్పేంటి? రాజీ పడిపోయే స్వభావం, తిరిగి పరిస్థితి అంతా నార్మల్ అయిపోద్ది అని తెలిసినా కూడా మీ విశ్వాసంలో మీరు రాజీ పడకపోతే అది శ్రేష్టమైన విశ్వాసం అండి. మూడవది, చివరి విశ్వాసం. యూదులందరూ ఉన్నారండి. రాజు ఆజ్ఞ వచ్చిందంటే ఇప్పటిదాకా ఏ ఆజ్ఞ కూడా చల్లకుండా పోలేదు. ఎవ్రీ లా, ఎవ్రీ కమాండ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద కింగ్ విత్ ద రాయల్ స్టాంప్ షల్ కమ్ టు పాస్. ఇది అందరికీ తెలుసు, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. 13వ తారీఖు మనం చచ్చిపోతామని ప్రతి యూదుడికి తెలుసు. తెలిసినా కూడా ఎప్పుడైతే ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అన్నప్పుడు యూదులందరూ చేరి తగ్గించుకొని గోనె పట్టేసుకొని ఉపవాసం ఉండి ఏమీ తాకకుండా ఏమీ తినకుండా నిరీక్షణతో ప్రార్థన చేయగలిగారండి. ఈ రెండిటి విశ్వాసాల కంటే శ్రేష్టమైన విశ్వాసము ఎదురు చూపుతో ప్రార్థించే నిరీక్షణతో కూడిన విశ్వాసం. ఈరోజు మనం అట్టి విశ్వాసం కలిగి ఉన్నామండి. ఐ నో దట్ ఐ విల్ ఎవెన్చువలీ బీ డిస్ట్రాయిడ్. ఐ నో దట్ ఐ విల్ బీ కిల్డ్ ఆన్ December 13th, బట్ స్టిల్ ఐ విల్ స్పెండ్ దిస్ టైమ్ లాంగింగ్, వెయిటింగ్ ఆన్ ద లార్డ్. నేను పలానా రోజు చచ్చిపోతానని తెలుసు, కానీ నేను చచ్చేంత వరకు నా దేవుని మీద ఎదురు చూపుతో ప్రార్థన చేసుకుంటాను అనే విశ్వాసం యూదులు కలిగి ఉన్నారు. నిరీక్షణతో కూడిన విశ్వాసం మనల్ని ఎంత దూరమైన నడిపించగలండి. దేవుడు ఆయన సమయంలో ఆయన జరిగించుకుంటాడు అని నిరీక్షణతో కూడిన విశ్వాసం మనం కలిగి ఉండగలిగితే ఏవి కూడా ఆలస్యం అనిపించవు, ఏవి కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ జరుగుతున్నాయి అనిపించవు, ఏవి కూడా నాకు కలిసి రావట్లేదే అనిపించవు. అన్నీ కూడా దేవుని సమయంలో అలంకరించబడుతున్నాయి అనిపిస్తాయి. అన్నీ కూడా దేవుడు తన సమయానుకూలంగా జరిగించుకుంటాడు అనే నిశ్చయత మన హృదయంలో ఏర్పడుతుంది. ఈరోజు తెగింపుతో కూడిన విశ్వాసం కనీసం కలిగి ఉన్నారేమో, రాజీ పడిపోయే విశ్వాసం కలిగి ఉన్నారేమో, లేకపోతే నిరీక్షణ లేక సొంత దారులు ఎత్తుక్కుంటున్నారేమో. ఎస్తేరు వల్లే తెగించండి. ఏ పరిస్థితి వచ్చినా పర్లేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అగ్నిలో కాలిపోయినా పర్లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, వీ విల్ నాట్ బౌ డౌన్ టు దిస్ ఇమేజ్. మా జీవితంలో ఏదైపోయినా, ఈ పరిస్థితి అవ్వకూడదు అనుకున్నాను, ఇదే పరిస్థితిలో మునిగిపోయినా పర్లేదు, నా దేవుడిని నేను విడిచిపెట్టను. ఈ విధంగా రాజీ పడి జీవిస్తే నా జీవితం బాగుపడిపోయినా పర్లేదు, కానీ నేను రాజీ పడను. చివరిదిగా, నా పరిస్థితి దిగజారిపోతుంది తెలుసు, కానీ విశ్వాసంతో నా దేవుని మీద నేను ఎదురు చూస్తాను. ఈ విశ్వాసం మీరు కలిగి ఉండాలని ఆశపడుతూ ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తెగించే విశ్వాసం దయచేయ. పరిస్థితులు ఎంత తారుమారైనా తిరిగి ఒక్కసారి రాజీ పడితే మామూలైపోతాయని తెలిసినా కూడా రాజీ పడని జీవితం దయచేయండి. మూడవదిగా, చివరిదిగా, అన్నిటికంటే శ్రేష్టమైనది, పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, ఆలస్యం అవుతున్నప్పటికీ నిరీక్షణతో ఎదురు చూసే విశ్వాసం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి.